19వ రోజు నాకు తెలిసినంత వరకు నాకు ప్రమాదం జరిగి గత మాసం 22వ తారీఖున అనుకోకుండా ఒక్క క్షణ వ్యవధిలో ప్రమాదం చోటు చేసుకోవడం, ఆ క్షణాన విపరీతమైనటువంటి గాయానికి ప్రమాదానికి గురవ్వడం, తర్వాత జరిగినటువంటి విషయాలు అందరూ ఎరుగుదురు. అయినప్పటికీ కొన్ని క్షణాలను నేను మీ మధ్య గుర్తు చేసుకుంటూ దేవునిని స్తుతించుటకు ఈ వర్తమానాన్ని నేను ఉపయోగించుకోవాలనుకుంటున్నాను. ఈ దినాన జూలై 22, 2026వ సంవత్సరం, అంటే గత మాసం, జస్ట్ ఇంటి నుంచి నేను బయటికి వెళ్తూ మెయిన్ డోర్లో నుంచి బయటకు వచ్చి చెప్పులు వేసుకుంటున్నటువంటి సమయంలో ఏదో అడ్డం ఉంటే తొలగించే ప్రయత్నమో సంథింగ్ చేస్తున్న క్షణాన ఎడమ చేత్తో తలుపు మూల భాగాన్ని నేను సపోర్ట్ తీసుకున్నట్టున్నాను. అది ఈ 5 ఫింగర్స్లో ఈ మిడిల్ 2 ఫింగర్స్, అంటే మధ్యవేలు, ఉంగరపు వేలు లోపల ఉన్నట్టుగా నేను గమనించలేదు. సహజంగా నేను తలుపులు బయటకు వచ్చేటప్పుడు నేను గమనిస్తూ ఉంటాను, స్టాపర్స్ అడ్డం ఉన్నాయా, మేమున్న ఏరియాలో విపరీతమైన గాలి ఎక్కువ కనుక ఫుట్ మ్యాట్ ఇవన్నీ అడ్డం ఉన్నాయా లేదా అని గమనిస్తూ ఉంటాను. అలా గమనించుకునే బయటికి వెళ్ళాను. అయినప్పటికీ అవన్నీ అడ్డం ఉన్నప్పటికీ విపరీతమైన గాలి రావడం, క్షణంలో అది అతి వేగంగా వచ్చి ఈ 2 వేళ్లకు తగలడం, తగిలిన మొదటి క్షణాన నేను తీయలేకపోయాను ఈ వేళ్ళు. మేబీ నేను అనుకుంటున్నాను ఆ తలుపుకి అవి అతుక్కున్నాయేమో అని అనుకుంటున్నా. ఆ దెబ్బకి తీసేలోగా మరలా వచ్చి మరలా రెండోసారి తగిలింది. సో దానివల్ల తీవ్రత పెరిగింది. సరే అని నేను తర్వాత 3వ దెబ్బ పడేలోగా తీయగలిగాను. తీసి వెంటనే చూసినప్పుడు విపరీతమైన రక్తం కారిపోతూ ఉండడం, తర్వాత వెంటనే మా మిస్సెస్ కానీ అమ్మ కానీ వీళ్ళందరూ చూడడం, తర్వాత హాస్పిటల్కి ఫోన్ చేస్తే 1 గంట లోపల 1 అవర్ లోపల తీసుకొని వచ్చేయండి అని అన్నారు. తమ్ముడు బెన్హర్ అందుబాటులో ఉండడంతో, అలాగనే లక్ష్మణ్ వీళ్ళిద్దరు అందుబాటులో ఉండడంతో వెంటనే నన్ను తీసుకొని సికింద్రాబాద్ యశోద హాస్పిటల్కి తీసుకొని వచ్చారు. విపరీతమైన ట్రాఫిక్ ఉన్నింది, 1 అవర్ లోపల చేరుతామో లేదో అని అనిపించింది. బ్లీడింగ్, రక్తం ఎక్కువగా కారిపోతుండడంతో ఎక్కడైనా వేరే హాస్పిటల్కి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయించి తర్వాత తీసుకొని వెళ్దాము అనే ఆలోచన చేశారు. కానీ ఇక్కడ నుంచి అయితే ఆలస్యం చేయకుండా త్వరగా వచ్చేయమని చెప్పారు. తడిబట్ట కట్టేశారు, తీసుకుని అలాగనే వెళ్ళిపోయాం. దేవుని దయ వలన 45 నిమిషాల్లో హాస్పిటల్కి చేరుకోగలిగాం. అయితే దారి మధ్యలో మొట్టమొదట నేను ఇంత తీవ్రమైంది అని నేను అనుకోలేదు. సాయంత్రం క్లాస్ ఉంది కదా, మరి సతీష్ గారికి అప్డేట్ ఇస్తే నేను మళ్ళీ క్లాస్ తీసుకునేలోగా కొంచెం మేనేజ్ చేస్తారేమో అని బ్రదర్కి నేను ఆ ఫొటోస్ పెట్టి హాస్పిటల్కి వెళ్తున్నాను, ఏమన్నా సూచర్స్ పడతాయేమో, కుట్లు పడతాయి, వేసేసి మళ్ళీ వచ్చేస్తాను, కొంచెం లేట్ అయితే క్లాస్ కొంచెం మేనేజ్ చేయండి, మరీ లేట్ అయితే తీసుకోలేనేమో అని అంటున్నాను నేను. బ్రదర్ ఏమో ఈ టైంలో మరి క్లాస్ గురించి కాదు, మీరు ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళండి, క్లాస్ గురించి తర్వాత ఆలోచిద్దామని అన్నారు. అయితే తర్వాత కొద్ది దూరం వెళ్ళిన తర్వాత గమనిస్తే, అంటే అప్పటికే ఉంది, ఎక్కడైతే ప్రమాదం జరిగిందో 2 వేళ్ళు అవి ఊగుతున్నాయి. నేను దగ్గర కార్ఖానా దాటిన తర్వాత ఇంకొక 15 గంటల్లో హాస్పిటల్ చేరుతాననగా అప్పుడు నాకు డౌట్ వచ్చింది. అంటే ఇన్ కేస్, అంటే ఇవి ఆల్మోస్ట్ ఊడిపోతున్న పరిస్థితి కనబడుతోంది, చాలా పనులు ఉన్నాయి, నా క్లాసెస్ అన్నీ 2 చేతులతోనే నేను టైపింగ్ చేయాలి, చాలా వర్క్స్ ఉన్నాయి, ఒకవేళ ఈ 2 వేళ్లకు ఏమన్నా అయితే ఏంటి అని ఆలోచించాను. దేవుణ్ణి ఒకటే ప్రార్థన చేశాను, ఒకవేళ నాకు వ్రేళ్ళు అవసరం అనుకుంటే కేవలం మీ పనికి అవసరం ప్రభువా, మీ చిత్తమైతే ఆ వ్రేళ్ళు ఉంచండి అని ప్రార్థన చేసుకున్నాను. తర్వాత వెళ్ళిన తర్వాత వెంటనే
ఎక్స్రే అంతా తీశారు. తీసిన తర్వాత చిన్నపాటి ఫ్రాక్చర్ కూడా ఉంది, క్రష్ అయిపోయినాయి. వెంటనే సర్జరీ చేయాలని అన్నారు. అదే రోజు సాయంత్రం 5 నుంచి 5:30 ప్రాంతంలో సర్జరీ చేశారు. సర్జరీ చేసిన తర్వాత డాక్టర్ గారు, అంటే నాకు అనస్థిషియా ఇక్కడ మాత్రమే ఇచ్చారు, నేను స్పృహలోనే ఉన్నాను. సర్జరీ అయిపోయిందండి, మీరు ఫోటోలో వీడియోలో చూసిన దానికంటే లోతుగా ఉంది గాయము. ఒక వాటర్ బాటిల్ క్యాప్ని మనము ఓపెన్ చేస్తే ఒకసారి అలా అతుక్కొని ఉంటుంది, అలాగానే వచ్చేస్తుంది. అలానే ఉన్నాయి మీ వేళ్ళు. చూద్దాం, మొట్టమొదట ఏమన్నారంటే ఒక 2 రోజులు చూద్దాము. 2 రోజులు చూసిన తర్వాత అవి నల్లగా అవ్వకపోతే, చుట్టూ బ్లాక్ ఫార్మేషన్ అవ్వకపోతే పర్వాలేదు, అయితే మాత్రం అవి తీసేయాల్సి వస్తుందని సర్జరీ అయిన వెంటనే ఆవిడ చెప్పారు నాకు. సరే ప్రార్థన చేద్దాం, దేవుని చిత్తం అని ఉన్నాను. తర్వాత నెక్స్ట్ డే మీకు తెలుసు కదా, చాలా సున్నితమైన ఏరియాలో తగిలింది గాయం. నెక్స్ట్ డే 9 గంటలకు దీని మత్తు దిగింది. అప్పుడు చూడాలి. కొన్ని సామెతలు అనుభవిస్తేనే అర్థమవుతాయి. అందులో ఒక సామెత పగలే చుక్కలు. ఇక మత్తు దిగిన తర్వాత స్టార్ట్ అయింది ఉదయం 10 గంటలకు 23వ తారీఖున. భరించలేనంత నొప్పి. ఏం చేయగలము? నేను చేయగలిగింది ఏం లేదని రూమ్ అంతా పాటలు పాడుకుంటూ తిరిగాను. ఏం చేస్తాను ఇంకా? కూర్చుంటే నొప్పి, లేస్తే నొప్పి, తిరిగితే నొప్పి. ఏమైనప్పటికీ ఆ నొప్పిని భరించే శక్తిని దేవుడు ఇవ్వడం. తర్వాత పెయిన్ కిల్లర్స్ నొప్పి తగ్గడానికి ఇస్తున్నారు, కానీ అవి తగ్గట్లేదు. వాళ్ళు చెప్పారు తగ్గదని. మీ తృప్తి కోసం ఇస్తున్నాము కానీ అవి ఎక్కువ ఇవ్వకూడదు, ఇచ్చినా కూడా తగ్గదు, బేర్ చేయాలి, భరించాలి అని అన్నారు. డిశ్చార్జ్ అయ్యి తర్వాత ఇంటికి రావడం. 2 డేస్ తర్వాత మళ్ళీ రమ్మన్నారు. వెళితే లేదు ఇంకొక కొన్ని రోజులు దీన్ని అబ్జర్వ్ చేయాలి అని వారు చెప్పడం. ఈ రీతిగా దగ్గర ఒక వారం తర్వాత మొదటి రివ్యూ కొరకు వారు పిలిచారు. మొదటి రివ్యూ చూసిన తర్వాత ఇప్పటివరకైతే బాగానే ఉంది, కానీ ఇంకా బయటపడినట్టయితే కాదు, ఇంకా అబ్జర్వ్ చేయాలి అని అన్నారు. దేవునికి స్తోత్రం. మొదటి రివ్యూలో మంచి రిపోర్ట్ వచ్చిందనే ఆనందించాం. తర్వాత నాకు ఇంటికి ఒక నర్సు గారు, సిస్టర్ గారు వస్తారు ఆల్టర్నేట్ డేస్, దినం మార్చి దీన్ని డ్రెస్సింగ్ చేయడానికి. నిన్నటి శనివారం కాకుండా అంతకుముందు శనివారం ఆవిడ ఓపెన్ చేసి, ఈ మిడిల్ ఫింగర్ కొంచెం నల్లగా అవుతుందంటే అది ఎందుకు అవుతుందో తెలీదు, అయితే ప్రమాదానికి గురి చేసే నలుపా లేకపోతే మరొక నలుపా తెలియదు, కానీ బ్లాక్ ఫార్మేషన్ అయితే ఉంది అని చెప్పారు. అయినా చూద్దామని మళ్ళీ దేవుని మీద ఆధారపడితే నెక్స్ట్ మళ్ళీ ఆవిడ వచ్చినప్పుడు ఆ నలుపు ఇప్పుడు ఏం పెద్ద కనపడట్లేదు, టెన్షన్ ఏం లేదు లేండి అని ఆవిడ చెప్పారు. ఈ రీతిగా దేవుడు ఈ బాధకరమైనటువంటి నొప్పితో కూడుకున్న పరిస్థితుల్లో ఆదరిస్తూ రావడం ఈ సందర్భంగా నేను పంచుకుంటున్నాను. తర్వాత సెకండ్ రివ్యూకి నేను వెళ్ళినప్పుడు వారు బ్లడ్ సర్క్యులేషన్ అంతా బాగానే ఉంది, ఎవ్రీథింగ్ సీమ్స్ టు బి వెరీ ఫైన్, సో మనము ముందుకెళ్ళొచ్చు అని చెప్పేసి ఇక్కడ వరకు కట్టినదంతా పిఓపి అంతా తీసేసి ఫ్యూచర్స్ తీసేశారు. పెయిన్ అయితే ఉంటుంది, ఒక 6 వీక్స్ వరకు ఉంటుంది అన్నట్టుగా వారు తెలియజేశారు. అయితే ఈ మధ్యకాలంలో ఈ ప్రమాదం జరిగిన మొదటి రోజు నుంచి, మొదటి క్షణం నుండి ఎందరో ఒకరు కాదు మీతో సహా ప్రార్థించారు, త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు, వ్యక్తిగతంగా దర్శించారు, పరామర్శించారు, దూరాన ఉన్నవారు ఫోన్లు చేశారు, మెసేజ్లు పెట్టారు, ప్రాక్టికల్గా సహాయపడ్డారు. అలా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు. ఒకవైపు ఈ బాధ అనుభవిస్తూనే మరొక వైపు దేవుని ప్రేమతో పాటు మీ అందరి ప్రేమను నేను వ్యక్తిగతంగా అనుభవించాను అని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఇంత మంచి కుటుంబాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఇవన్నీ మనసులో పెట్టుకొని
జరిగినటువంటి ఈ ప్రమాదము ఈ 2.5 వారాలు 3 వారాలు సుమారు 3 వారాల పాటు ఈ